అండ్ మనం ఈ స్లిప్ను వాడి లైక్ స్ట్రైట్ పంచెస్ టు ద ఫేస్ అండ్ స్ట్రైట్ పంచెస్ టు ద బాడీ కూడా మనం ఈజీగా డిఫెండ్ చేయొచ్చు. అండ్ మనం యాక్యురేట్గా స్లిప్ చేయాలంటే లైక్ అపోనెంట్ మూమెంట్ని కూడా మనం గమనించాలి. ఎప్పుడైతే పంచ్ రిలీజ్ అవుతుందో దాని మీద దృష్టి పెట్టాలి. అండ్ పంచ్ ఇంత ముందుకు వచ్చినప్పుడు మాత్రమే మనం రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇంత డిస్టెన్స్లో ఫెయింట్ కూడా చేస్తారు. అండ్ మనం దీనికి రియాక్ట్ అయిపోతే మనకి ఈజీగా అపోనెంట్ కూడా కొట్టేస్తాడు. చూడండి పంచ్ వస్తున్నప్పుడు ఇది లైక్ ఎండ్ మూమెంట్లో కొంచెం స్లిప్ అవ్వాలి. మనం స్లిప్ చేసేటప్పుడు లైక్ ఈ గ్లౌ సైజ్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ మాత్రమే మనం పక్కకు వెళ్ళాలి. లైక్ దీని డిస్టెన్స్ ఎంత ఉందన్నప్పుడు మనం ఏంటంటే ఓవర్గా ఇట్లా బెండ్ అవ్వకూడదు. దీనివల్ల మనం ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. జస్ట్ ఏంటంటే ఆ గ్లౌజ్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉందో అంత మాత్రం ఇట్లా పక్కకి వెళ్తే చాలు. మన స్లిప్ను వాడి లైక్ లాటరల్ పంచెస్ కూడా మనం ఈజీగా డిఫెండ్ చేయొచ్చు. ఐదర్ ఇటు సైడ్ అయినా స్లిప్ అవ్వచ్చు లేదా ఇటు సైడ్ అయినా. లైక్ ఒక లెఫ్ట్ హుక్ వస్తున్నప్పుడు ఐదర్ ఇటు స్లిప్ అవ్వచ్చు లేదా ఇటు స్లిప్ అవ్వచ్చు. ఇటు హుక్ కొట్టేటప్పుడు కూడా సేమ్. అప్పర్ కట్ కొట్టినప్పుడు కూడా మనం ఎటు సైడ్ అయినా స్లిప్ చేయొచ్చు. అండ్ ఈ స్లిప్ గురించి మాట్లాడాలంటే ఇంకా ఎండెప్త్ ఉంటుంది. లైక్ ఫర్దర్ వీడియోస్లో నేను అది డిస్కస్ చేస్తాను. Until then, stay tuned for the next part. Train hard.